నాన్న నాన్నమ్మ ఊరు వెళ్తున్నాం, నీకు క్విజ్ పెడతాను, ఎంత గెలుస్తావో అంత ఇస్తానని చెప్పాను కదా. క్విజ్ ఏంటంటే టేబుల్స్ వచ్చు కదా నీకు, ఓకే. నేను టైమర్ పెడతాను, 1 minute నువ్వు ఎన్ని టేబుల్స్ చెప్తావో అన్ని 100s ఇస్తాను నీకు, ఓకేనా? ఓకే, టైం పెడుతున్నాను. టైం స్టార్ట్ నౌ. ఓకే, చెప్పు. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 3 1 3 3 2 6 3 6 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 10 3 10 30 4 1 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 4 7 28 4 8 4 8 32 4 9 4 9 36 4 10 40 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50 6 1 6 6 2 12 6 18 6 4 24 6 5 30 6 6 36 6 7 42 6 8 48 6 9 54 6 10 60 7 1 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 7 6 42 7 7 7 7 49 7 8 56 7 9 64 7 10 70 8 1 8 time done. 2 seconds 58 seconds 36 అయింది అంటే 59 క్రాస్ అయిపోయినట్టే. ఓకే, మనోడు ఎన్ని చెప్పాడు? 7 టేబుల్స్ చెప్పాడు 1 minute 1 2 3 4 5 6 7. ఓకే, 7,000 ఇస్తున్నాను నీకు. 7,000 కాదు, 700. ఓకే, ఆ 700తో ఏం తీసుకెళ్తావు నాన్నమ్మలకి? ఫ్రూట్స్. ఏం ఫ్రూట్స్? యాపిల్, ఆరెంజ్, బనానా. ఓకే, డన్. ఫ్రూట్స్ తింటే హెల్తీగా ఉంటారు కాబట్టి ఫ్రూట్స్ తీసుకెళ్దాం, నో ప్రాబ్లం. అండ్ అలాగే నాన్నమ్మ బర్త్డే ఉంది కదా, నాన్నమ్మ బర్త్డే కూడా ఏమన్నా గిఫ్ట్ తీసుకెళ్దాం. సో అది కాదు, ఇంకా అమౌంట్ ఇస్తాను, దాంతో ఏమన్నా తీసుకెళ్దాం, ఓకేనా? ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, మీరు కూడా పిల్లల్ని ఇలాగే మోటివేట్ చేయండి. సో ఎందుకంటే పెద్దవాళ్ళ మీద పిల్లలకు ప్రేమ మనమే చెప్పి నేర్పించాలి. సో కాబట్టి అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏమైనా తీసుకెళ్ళిస్తే వాళ్ళకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి వాళ్ళ డబ్బులు అనేది సో ఏదైనా ఇలాగ క్విజ్ సంథింగ్ ఏదైనా పెట్టి వాళ్ళకి ఏదైనా పోటీలు పెట్టి వాళ్ళకి సమ్ అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్తో ఏమన్నా తీసి పెద్దవాళ్ళకి ఇప్పిస్తే సో వాళ్ళకు కూడా పెద్దవాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది. అలాగే వాళ్ళ అమౌంట్తో ఇచ్చామనే తృప్తి వీళ్ళకు ఉంటుంది. సో మనోడు తెచ్చిచ్చాడనే తృప్తి పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ.